జై శ్రీరామ్. నన్ను ఇన్స్టాగ్రామ్లో తిడుతున్న ఫాలోవర్స్ లేకపోతే బయట వ్యక్తులకి అందరికీ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే మన దేశ అప్పు ఏదైతే ఉందో 56 లక్షల కోట్లు తీరిపోతుందా? జై శ్రీరామ్ అంటే ఆర్మూజ్ జలసంధి నుంచి పెట్రోల్ ఏదైనా ఉచితంగా వచ్చేస్తుందా? జై శ్రీరామ్ అంటే నేను షేర్ మార్కెట్లో పడిపోయిన 16 లక్షల కోట్లు రికవర్ అయిపోతుందా? జై శ్రీరామ్ అంటే డాలర్ రేటు పడిపోయి రూపాయి రేటు పెరిగిపోతుందా? అంతేందుకు జై శ్రీరామ్ అంటే బండి సంజయ్ కొడుకు చేసిన తప్పు ఉప్పు అయిపోతుందా? ఏంటంటే ఇది ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలకి భయపడుతూ ఎవరు ఏం తిడతారని చేసి అబ్బాయి ఆయన చాలా బాగా మాట్లాడాడండి సమర్థిస్తూ వీడియోలు చేస్తున్నారండి. వాళ్ళకు కూడా తెలుసు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటల వల్ల నిన్న షేర్ మార్కెట్లో 16 లక్షల కోట్లు ఆవిరైపోయింది. అంటే మన ఇండియా 56 లక్షల కోట్లలో 16 లక్షల కోట్లు, అందులో మనయే 10 లక్షల కోట్లు ఉంటాయి. ఇలా మాట్లాడితే నన్ను ఏదో ఇప్పుడు యాంటీ హిందువా లేకపోతే యాంటీ ఇండియన్ అని అనుకుంటారు. సార్ నేను ఇండియన్, పైగా భయంకరమైన హిందువుని. కానీ నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటకి మాత్రం నేను సమర్థుని కాదు. సార్ మీ దగ్గర ఏమైనా తెలివితేటలు ఉంటే ప్రదర్శించండి అని చెప్తున్నారు కదా చాలామంది కామెంట్లో. మన దేశ ఆర్థిక అభివృద్ధిని కాపాడుకోవడానికి బోల్డని తెలివితేటలు ఉన్నాయి సార్. మన ఇండియన్ గవర్నమెంటే చేయొచ్చు. పెద్ద పెద్ద దేశాలు మన దేశానికి వచ్చి మన ఉత్పత్తుల మీద బిజినెస్ చేస్తున్నాయి. మన ఉత్పత్తులను తీసుకుని చిన్న చిన్న దేశాలకు వెళ్ళొచ్చు కదా మనం. ఓకే, దానికి మీరు కన్సల్టెన్సీ పెట్టవచ్చు కదా. మన దేశం నుంచి జపాన్ అడుగుతుంది, మలేషియా అడుగుతుంది, అంతెందుకు బంగ్లాదేశ్ లేకపోతే శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న చిన్న దేశాలు కూడా మనల్ని ఏడుస్తున్నాయి కదా. అటువంటి దేశాలకి మీరు కన్సల్టెన్సీ పెట్టండి, మేము వెళ్తాము, ఓ 100 మంది యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి, మన ఉత్పత్తులు అమ్ముకొస్తాం. మీరు ఇది కదా మాకు చేయవలసింది, అప్పుడు కదా మేము ట్యాక్స్ కట్టి మన దేశం పెంచుతాం. అది వదిలేసి జై శ్రీరామ్ అనే పదాన్ని మాత్రం అడ్డం పెట్టుకుని ఆర్థిక అభివృద్ధిని నాశనం చేస్తూ ఈరోజు మీరు మాట్లాడిన మాటలు సమర్థించమంటే ఎలా సమర్థిస్తాం సార్? ఇదా సార్? ఇలా మాట్లాడితే మమ్మల్ని యాంటీ హిందువులో లేకపోతే దొంగనా కొడుకులు అనేసి తిట్టే మా ఫాలోవర్స్ కానీ లేకపోతే యువతకు కానీ ఇది అర్థమయ్యేటట్టు చెప్పలేను సార్. మన ఇండియా ఫార్మాటిక్ సిటీలో చాలా మంచి హై పొజిషన్లో ఉంది సార్. దాన్ని అమ్ముకు రావడానికి మాకు యువతకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి సార్. ఇలా చెప్పుకుంటూ పోతే పంట భూములు ఇంకా బోల్డ్ ఉన్నాయి సార్ మన సెక్టర్స్లో. అంతెందుకు సార్, చమురుని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు అమ్మే దేశం మందే సార్. ఇటువంటికి మాకు ఉపాధి కల్పించండి సార్, బయట దేశాలకు వెళ్ళి అమ్ముకొస్తాం. ఇది కన్సల్టెన్సీలో మీరు చెయ్యొచ్చు సార్ గవర్నమెంట్ ద్వారా. అది 1 ఇయర్లో మేము మీ అప్పు తీర్చేయగలుగుతాం సార్. జై శ్రీరామ్.